హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మిడ్ వీక్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో ఈ వీడియో చేస్తున్నాం అండి. ఎస్పెషల్లీ అండ్ కేవైసీ మీద ఇప్పటికే మా క్లయింట్స్ కానీ మీరు కానీ కొన్ని కేవైసీ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీ ఎస్ఐపీస్ మీకు ఎప్పుడు అమౌంట్ డెబిట్ అయ్యి ఆ అకౌంట్లో మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి అండ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఈ ప్రొసీజర్ ఏమైనా మీకు ఆగి ఉండొచ్చు, మీ ఎస్ఐపీస్ ఆగిపోయి ఉండొచ్చు. ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మేమంతా అబ్జర్వ్ చేసాము, ఎవరైతే కేవైసీ కరెక్ట్గా కంప్లీట్గా వ్యాలిడేటెడ్ కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. సో దాన్ని సింప్లిఫై చేయడానికి మేము వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కేవైసీని మనం చెక్ చేసుకోవాలండి. దానికి www.cvlkra.com అనే వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీ కేవైసీ, మీ పాన్ కార్డ్ ఇచ్చిన వెంటనే మీ కేవైసీ అక్కడ అప్డేషన్ అనేది వస్తుంది, అంటే స్టేటస్ వస్తుంది. ఏంటి ఆ స్టేటస్? 3 రకాలుగా మీరు చూడొచ్చండి. మీరు కేవైసీ ఎప్పుడైతే చెక్ చేసుకోవడానికి మీరు వెబ్సైట్కి వెళ్ళారో మీ పాన్ నంబరు డీటెయిల్స్ ఇచ్చి ఇమీడియట్గా మీకు 3 స్టేటస్లు కనిపిస్తాయి. ఒకటి ఎస్ ఇట్ ఈజ్ వ్యాలిడేటెడ్, ఇంకొకటి వ్యాలిడేటెడ్ బట్ నాట్ రిజిస్టర్డ్ బట్ నాట్ వ్యాలిడేటెడ్, అండ్ కేవైసీ ఈజ్ ఆన్ హోల్డ్. ఈ మూడిట్లో ఏదైనా మీకు స్టేటస్ కనిపించవచ్చండి. సో వ్యాలిడేటెడ్ అనేది మీనింగ్ వచ్చింది అంటే మీరు ఆధార్తోనే మీ కేవైసీ చేసుకున్నారు. సో అండ్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడేటెడ్గా ఉంది అనేది మీనింగ్ అండి. ఒకసారి ఈ వ్యాలిడేటెడ్ అనేది కనిపించిన వెంటనే మీకు ఎటువంటి ఇష్యూస్ లేవండి. మీరు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ కానీ కొత్త ఫండ్స్ ఏవైనా సరే మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు వ్యాలిడేట్ అయినా సరే మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి కూడా లింక్ అయ్యి ఆ నంబరు ఆధార్తో లింక్ అయ్యి ఉందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. సో దట్ వుడ్ బి పర్ఫెక్ట్ అండి. అంటే మీరు ఆధార్తోనే లింక్ అయ్యి కేవైసీ చేశారు, బట్ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వ్యాలిడేట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. యూ కెన్ కంటిన్యూ విత్ ఆల్ ట్రాన్సాక్షన్స్. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే మీరు రిజిస్టర్డ్ అనే కనిపిస్తుంది. అంటే మీరు కేవైసీ చేసేటప్పుడు ఆధార్తో కంప్లీట్గా చేయకుండా ఇంకేదైనా డాక్యుమెంట్తో కానీ మీరు మీ కేవైసీని ఫినిష్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ రిజిస్టర్డ్ అని కనిపిస్తుంది కానీ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ లేదని తెలుస్తుందండి. సో దానికి మళ్ళీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే కేవైసీ అనేది చేసుకోవాలి. అంటే మీరు ఆధార్ బేస్డ్ కేవైసీ చేసేసుకున్నారనుకోండి మీకు ఎప్పటికీ ప్రాబ్లం ఉండదండి. సో ఆధార్ని కూడా అప్డేట్ చేసుకొని ఆధార్ బేస్డ్ కేవైసీ చేసుకోండి. అప్పుడు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ అయితే ఇప్పుడైతే మీవేవి ఆగవండి. బట్ కొత్త ఫండ్స్లో మీరు కొత్త ఫండ్ హౌసెస్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే మాత్రము, ఎందుకంటే మీరు వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్తో చేయలేదు కాబట్టి మీకు ఎగ్జిస్టింగ్ కంటిన్యూ అయినా కొత్త ఫండ్స్ అయితే మీకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ లేవండి. సో అందుకని ఒక్కసారి ఈ వ్యాలిడేట్ ఆధార్ బేస్డ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే ఆన్ హోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఓవిడి అంటే ఏదైతే వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ కేవైసీ జరగలేదు, అలానే మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్ కూడా వ్యాలిడేటెడ్గా లేదు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేశారు. సో ఇది ఈ విధంగా మీరు ఒకసారి కేవైసీ చేసిన తర్వాత 10-15 డేస్ వరకు కూడా ఇంకా అదే మీకు ఆన్ హోల్డ్ అనే స్టేటస్ కనిపించినట్లయితే 10-15 డేస్లో రిజెక్టెడ్ కూడా అనే అప్డేట్ అనేది స్టేటస్ అనేది మీకు కనిపిస్తుందండి. సో ఒక్కసారి మీరు ఈ www.cvlkra.comకి వెళ్ళి మీ కేవైసీ ఈ స్టేటస్ని ఐదర్ ఇట్ ఈజ్ వ్యాలిడేటెడ్, ఇఫ్ వ్యాలిడేటెడ్ ఎనీ మొబైల్ ఈమెయిల్ అప్డేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ రిజిస్టర్డ్ నాట్ వ్యాలిడేట్ అనగానే ఇమీడియట్గా వ్యాలిడేటెడ్ ఆధార్ రిజిస్టర్డ్ కేవైసీ రీకేవైసీ చేసుకోండి. అండ్ ఆన్ హోల్డ్ అనగానే మొత్తం ప్రాసెస్ అంతా అంటే మీ కేవైసీ ఆ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్సే కాకుండా మొబైల్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా వ్యాలిడేట్ చేసుకోవాలండి. అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఈ కేవైసీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఆన్ హోల్డ్లో కానీ లేకపోతే ఈ రిజెక్టెడ్ ఈ పర్టికులర్ స్టేటస్లో ఉన్నట్లయితే మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరండి. అంటే రిడమ్షన్స్ చేయలేరు అండ్ ఎస్ఐపీస్ ఆగిపోతాయి అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏవి చేయలేరు. సో ఇది ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ హౌజెస్ వెబ్సైట్కి వెళ్ళిన, ఏఎంసీస్ వెబ్సైట్కి వెళ్ళినా అక్కడ కేవైసీ రిజిస్ట్రేషన్ అనే ఒక సర్వీస్ అయితే ఉంటుందండి. సో ఆ సర్వీస్ని యూస్ చేసుకొని మీరు